రమంతే తత్వదేవత అన్నారు పెద్దలు. ఇక్కడ ఆడవారు గౌరవింపబడతారు, పూజింపబడతారు, విలువలతో సమాజం చూడబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. కల కంటి కంట కన్నీరు అనేది తొడగే బహుళ శరీరు అన్నారు పెద్దలు. ఈ మహిళ కను కొనకం నుండి కన్నీటి నేలరాలితే ఆయన ఇనుప గజ్జల తల్లిని తాండవం చేస్తుంటారు. అంటే దరిద్రం ఉంటుంది. దయచేసి ఆడవాళ్ళు ఎంత ఇచ్చే పరిస్థితుల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎడవదండి. అంటే వజ్రాల కంటే విలువైనటువంటి కఠిన చుక్కలు, ఆ కరి చుక్కలు నేల రాలకుండా ఉండాలా, ఆడవాళ్ళు గౌరవం చూడాలా అన్న ఉద్దేశంతో ఆడవాళ్ళకు ఆడవాళ్ళే గౌరవించుకోవాలా. స్త్రీకి స్త్రీయే శత్రువు అనేది ఎన్నటిన్నానంట, స్త్రీకి స్త్రీయే మిత్రురాలు అనేది ఇప్పటిన్నాను దాన్ని. కాబట్టి ఆడవాళ్ళ గౌరవింపబడాలనే సదుద్దేశంతో 2019లో మా సుజాతక్కయ్య, తర్వాత ఇస్రత్ సుల్తాన్ గారు, తులా మేడం ఎన్నికాడ అంకురార్పణ చేయడం జరిగింది. చాలామంది పేర్లు చెప్పకూడదు కానీ కరీంనగర్లో ఇది 20 సాహిత్య సంస్థలు ఉన్నారు. గిరి తోటలో ముసిన గులాబీ పువ్వులాగా ఆడవాళ్ళు ఎదురుగా ఆడియన్స్గా ఉండాలి కానీ స్టేజ్ మీద మాత్రం ఒక్కరు ఉండాలి. స్టేజ్ మీద ఒక్కరు కూడా వెళ్ళకపోయింది ఈ సాహిత్య సంస్థ అయినా. కొంతమంది మహిళలు అన్నారు నాతో, ఎవరి అన్నయ్య స్టేజ్ మీద అసలు మమ్మల్ని ఎంత సీనియర్స్ ఉన్నా కానీ పిలవటం లేదు అంటే, అమ్మ మీకంతా ఒక సంస్థ ఏర్పడితే బాగుంటుంది కదా, మరి మీరు సహకరించండి నేను దానికి ఉద్దేశాన్ని. అప్పటికప్పుడు మా సుజాత చాలా మంది ఇక్కడ చెడ్డలు ఉన్నారు. కలిసి ఈ అకాడమీ అందరం కలిసి రుద్రమ సాహిత్య సమితి పెట్టడానికి కూడా ఒక కారణం. చిన్న సుందర దగ్గర ఒక ఇన్విటేషన్ కార్డు ఇచ్చాను మా దగ్గర ₹50,000. పతంజలి యోగ సమితి అనేటువంటిది తెలిసిన రామదేవ్ వరంగల్ వాళ్ళు ఇన్విటేషన్ రేటింగ్ కార్డ్స్ వస్తున్నారు. ఆ కార్డ్స్ మధ్యంగా ఏకశిల తోరణం, విజయ తోరణం అది కనిపించేది. ఆ మధ్యలో రుద్రమదేవితో రేటింగ్ కార్డ్స్ వస్తున్నారు. అది నాకు అందాలండి, ఎంత బాగుంది రుద్రమదేవి. ఈ ఎంబ్లం పెట్టి ఉత్తమ సాహిత్య సమితి అని పైరాపరేషన్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. దాన్ని ఇంతింతాయి, వసతింతాయి, తాలింతాయి, అమ్మోది అన్నట్టు మా సునీత అద్వా సుజాత గారు, చాలామంది మహిళలు, మా నీలగిరి అనిత గారు, చాలామంది పేర్లు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఇక్కడి వరకు తీసుకొచ్చారండి. కాబట్టి నేను తీసింది ఏమీ లేదు, నేను పునాదిలో అవుతున్నాను. ఇప్పుడు కూడా మొదటిసారి స్టేజ్ మీదకి నేను రాను, తెలంగాణ డైరెక్టర్ మాత్రమే అన్ని సహాయ సహకారాలు అందిస్తుంటాను. వేదిక మీద ఏ కొన్ని కూడా ఉండడానికి వీళ్ళని మహిళలంటే మహిళల కొరకు ఏర్పడిన సంస్థ సాధిస్తాం. నాకు అవకాశం ఇవ్వడానికి ధన్యవాదాలు.